brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. దీనికి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, సంజయ్ కుమార్ హాజరయ్యారు. కాళేశ్వరంపై నివేదిక, కవిత వ్యవహారంతో పాటు స్థానిక ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివతేజ, ఇంకా ఈ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎంతసేపు అయింది వీళ్ళు భేటీలో కూర్చుని? ఎజెండా ఏమైనా క్లియర్గా తెలిసిందా? ఏం జరుగుతోంది అక్కడ? దాదాపు 3 గంటలుగా ఈ భేటీ అయితే కొనసాగుతుంది. ఈ భేటీలో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ ఇట్లా నేతలంతా ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. అయితే కాళేశ్వరం విచారణ నేపథ్యంలో, కమిషన్ విచారణ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 4-5 రోజులుగా కూడా వరుసగా ముఖ్య నేతలందరితో భేటీ అవుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. కేటీఆర్ కూడా 3 రోజుల వరకు ఇక్కడే ఉన్నాడు. వరుసగా భేటీలు అయితే ముఖ్య నేతలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా కేసీఆర్ కేంద్రంగానే కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగినట్టుగా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా ఈ నివేదికను 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీనిపైన సీఎం రేవంత్ కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నివేదికకు సంబంధించి రేపు కేబినెట్ లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న అంశాలపై కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్టుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఒకవేళ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా తిప్పుకొట్టాలి అన్న దానిపైన ఈ నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ఫలితాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి అంటూ కూడా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రేపు కన్నపల్లి పంప్ హౌస్ నుండి వరుసగా కొండపోచమ్మ వరకు పర్యటన చేయాలన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఈ కాళేశ్వరం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు జరిగాయన్న ఇట్లాంటి చర్చ అంతా కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి అన్నట్టుగా కూడా కేసీఆర్ దిశానిర్దేశం అయితే ముఖ్య నేతలతో చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. రైట్ శివతేజ.